ఓం గం గణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే ఈ సంసారంలో ఉన్న ఈ ప్రతికూల పరిస్థితులు, ఈ స్ట్రెస్, ఇది దుర్భరంగా వర్తమాన కాలంలో అయితే ఈవెన్ వ్యధతోని సకాల మృత్యువు నుంచి కూడా మనిషి నోచుకోకుండా అకాల మృత్యు. ఇదేంటంటే మన పూర్వీకులు కూడా సంసారికంగా ఉన్నారు, వాళ్ళకి ఇంతో ఉండేది. కానీ ఇప్పుడు వ్యక్తుల్లో ఇది ఏంటంటే ఈ హెల్ప్లెస్నెస్, ఈ తాపం చాలా చాలా ఏంటంటే పీక్. దానికి అసలు ఇది లేదు. వ్యవహారం చేసామంటేనే వెదలాగుంది. అండ్ దీనికి ఓకే, మన వ్యక్తులని, సొసైటీని, పడిపోయిన విలువలు, ఇవన్నీ కూడా సరే ఎన్నో రీజన్స్ చెప్తాం. కానీ దీన్ని తాత్వికంగా అర్థం చేసుకోవడం తప్ప ఇంకా దీనికి నిష్కృతి లేదని మాత్రం ఒకటి. ఎందుకంటే ఇది మన తెలివితేటలతోని కూడా తెలుగుల వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ అని అనుకోవచ్చు. ఒకలాగా తెలివితోని అధిగమించలేము. తెలుగుల వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తాపం అని చెప్పలేము, సక్సెస్ఫుల్ అని. అండ్ తెలుగు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బాధ ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇవి రెండు కూడా మనకు దృష్టాంతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఫైనల్గా అర్థం చేసేదంటే ఒక నియతి నడుస్తుంది. అంటే ప్రారంధం దానికి సంబంధించిన కర్మఫలాలు. అయితే ప్రతి ఒక్క వ్యక్తి పుట్టినప్పుడు ఏంటంటే 3 ఉంటాయి, మనతో వెంటాడుతుంటాయి. మన డెత్, మృత్యుదేవత, కర్మఫలాలు, మన ప్రవృత్తులు. ఇవి వెంట ఉంటుంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో అందరూ కూడా అశక్తులే, వాళ్ళ ప్రవృత్తులను బట్టి ఉండాల్సిందే. అయితే అందుకోసమే దీంట్లో ఎక్కువగా డీప్గా వ్యవహారం చేస్తే వ్యధ తప్పదు. ఇప్పుడు ఏంటంటే ఎవరి వాళ్ళ ప్రవృత్తులు వాళ్ళకున్నాయి. ఇప్పుడు జీవుడి వ్యధ ఏంటంటే వాళ్ళు అట్లా ఎందుకున్నారు, నా అలాగే ఎందుకు లేరు. దీనివల్ల ఉన్న ఈ అశాంతి ఇది ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్మ విషయంలో వస్తే కర్త, కరణం, కార్యం, ఈ మూడైతే కర్మతోని అయితే తను సుఖపడాలని. యాక్చువల్గా తన స్వరూపం ఆనంద స్వరూపం, ఆ నేను అనేది 3 అవస్థల్లో ఉంది. పేరు లేనిది, మేలుకున్న స్థితిలో ఆ పేరున్న నేనున్నాను అని ఒకటి వచ్చింది. ఈ పేరున్నది ఎగ్జాక్ట్లీ దీన్ని ఒకటే ఏంటంటే ఒక నటుడులాగా, ఒక వ్యక్తి ఎక్స్ ఉన్నాడు. ఆ ఎక్స్ ఫిల్మ్ స్టూడియోకి వెళ్ళాడు. వేక్ స్టేట్ అంటే అక్కడ వేషం వేశారు గ్రీన్ రూమ్లో. అండ్ పాత్ర ఉంది, పాత్ర సంబంధికులు ఉన్నారు. అయితే అతని పేరు వై. అయితే ఇప్పుడు వై ఎక్స్ ఒక ప్రతిబింబమే వై. కానీ వై ఎక్స్ నుంచి విడిపడ్డాం. ఇప్పుడు విడిపడి తన స్వయం ప్రతిపత్తి వెల్లడించుకోవడమే అహమస్మి అనుకోవడం ఆ పేరున్న వ్యక్తి. అయితే ఇప్పుడు ఆ వైకి ఎట్లా ఉన్నా కూడా ఓకే, తన దాని స్క్రిప్ట్ అనంటే ఏదైనా సూక్ష్మ శరీరం బట్టి కర్మలు చేస్తూనే ఉంటాడు. కానీ ఈ వై ఎక్స్ను మర్చిపోవడం వల్ల ఈ వై పరంగా అంతా ఓకే ఉంటేనే ఇప్పుడు వై యొక్క సుఖశాంతులు లింక్ ఉంది. అయితే ఆ ఫిల్మ్ స్టూడియో నుంచి బయటికి రావడం అనేది ఎట్లా అంటే మళ్ళీ సుషుప్తిలోకి పోవడమే, ఆర్ ఆఫ్టర్ ఈ జీవితం అయిపోయిన తర్వాత. అయితే ఇప్పుడు ఈ వైగా ఉన్నప్పుడు ఎక్స్ వెంట ఉంచుకుంటే అంతా ఓకేనే. వైగా ఉన్నప్పుడు ఎక్స్ను విడిపోవడమే. అయితే అక్కడ పాత్రోచితంగా జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ సహనటి నటులు. అయితే ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. దీంట్లో వ్యవహారం అందుకోసం ఉదాసీనంగా ఏదైతే తప్పనిసరిలో రామకృష్ణ పరమహంస అంటారు, అన్న వస్త్రాలకు కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది టైం కూడా ఇప్పుడు ఎవరి వాళ్ళు ఆ వై ఎక్స్ను కోల్పోవడం, అది ఎక్స్ తన స్వరూపాన్ని పొందడం, ఇది విషయం. అయితే ఇప్పుడు వై దాంట్లో ఎక్కువ వ్యవహారాల్లో, ఎందుకంటే ఇది ఒక ర్యాట్ రేస్ లాగా ముఖ్యంగా వర్తమానంలో అర్థకామాలు మనిషిని పిచ్చి పట్టిస్తున్నాయి. ఎంత సరిపోదు అండ్ ఎప్పుడు పోతాడో తెలియదు. ఏదైనా సత్యం ఉంటే దీని పేరే మర్త్యలోకం, యద్యపి లోకే మరణం శరణం. కానీ మనిషి జీవితం ఎలా ఉందంటే పోయేది లేనే లేదు. నిజంగా భగవంతుడికి ఒక డిమాన్స్ట్రేషన్. డెత్ లేకుంటే ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు. ఆ యక్ష ప్రశ్నల్లో కూడా ధర్మరాజు గారిని అడిగితే
ఏంటి విచిత్రం ఏంటంటే అందరూ డెత్ చూస్తున్నా కూడా డెత్ లేనట్టు ఉంటున్నారు. ఎందుకంటే ఎవరన్నా పోయినప్పుడు ఆ 2-3 రోజులు ఆయన పేలమొహం అది డిప్రెస్డ్ ఫేస్ పెట్టుకోవడం, యాజ్ ఇఫ్ మళ్ళీ డెత్ లేనట్టు ఉండడం. ఎందుకంటే డెత్ ఒక్కటి మాత్రం మనిషిని ఈ తాపాన్ని నుంచి సగం ఈ జ్వరం, ఈ సాంసారిక జ్వరం నుంచి ఆ, దాన్ని విడిపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పాము నోట్లో మృత్యు ఒకటి ప్రతి జీవిని. ఇప్పుడు ఆ పాము నోట్లో ఇవన్నీ పురుగులు ఉన్నాయి. ఈ కప్ప నోట్లో పురుగులు ఉన్నాయి. కప్ప పాము నోట్లో ఉంది. పాము ముంగీస నోట్లో ఉంది. ముంగీస అట్లా వెనుక ఆ వ్యక్తి చావు చేతిలో ఉన్నాడు. అంతా కూడా ఆ మృత్యు ఒకటి తలుచుకుంటే మనిషి ఇంతగా కర్మల్లో మరి డీప్గా పోవడం చాలా ప్రమాదం. ఎందుకంటే ఇది ఒకటి అనిత్యం ఒకటి ఉంది. ఈ శరీరం ప్రాణం, ఈ శరీరం ఎప్పుడు పతనమవుతుందో తెలియదు. ఇప్పుడు వాటర్ బాటిల్ కొన్నాం, డేట్ ఆఫ్ ఇది ఉంటుంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. ఏదైనా బ్రెడ్ కొన్నాం, ఎక్స్పైరీ ఉంది. అయితే ఈ శరీరానికి మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఎనీ సెకండ్. ఎందుకంటే అట్లా 1 నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుందంటే దాన్ని డివిజన్ చేస్తే 133 మిల్లీ సెకండ్స్లో ఈ ప్రమాదం ఉంది. మనం చూస్తూ ఉంటాం ఏదన్నా పళ్ళు వీడిని ఫ్రాజైల్ హ్యాండిల్ పెరిషబుల్ అని. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది లేదు. ఈ శరీరం అనేది దీన్ని డెత్, దీని లక్షణాలను వెనుక నెట్టేసి దాంతో ఈ టూ మచ్ డీప్గా పోయి ఇంకా మనం దీనికి సంబంధించిన వ్యక్తులను బ్లేమ్ చేయడం అదంతా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అకాల మృత్యు అవుతుంది. లైఫ్ ఫోర్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది వ్యధతోని. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ అనండి, ఈ ప్లాట్స్, ఎవరైనా ప్లాట్లో బాధపడ్డారు, కానీ అది వదలరు. సుఖరోగంలాగా ఎవరికి చెప్పుకోలేరు. చెప్పుకున్నా కూడా ఎవరిని కదిలించినా ఆ ప్లాట్ బిజినెస్ చాలా చాలా భయంకరంగా అది అందరికీ అకౌంట్ సెటిల్మెంట్ అవుతుంది. అంతే, ఉన్నాయి పోయినాయి, ఎవరి వాళ్ళ ప్రారంధాలు ఉంటాయి. ఆ రియల్ ఎస్టేట్ దాని పేరే కూడా అక్కడ రియాలిటీ లేదు. ఆ కబీర్ దాస్ అన్నట్టు ఇదంతా ప్రపంచకంగా రివర్స్ ఉంటుంది. అక్కడ రియాలిటీ లేదు. ఎక్కడ రియాలిటీ ఉందో అది మరుగున పడిపోయింది. ఇప్పుడు అట్లాగే ఈ రియల్ ఎస్టేట్ అదొక ఈ నరకంలోగా. ఇప్పుడు స్వర్గానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లే, నరకంలోనే అడ్వర్టైజ్మెంట్స్, రండి సుఖపడండి అన్నట్టు. ఈ రియల్ ఎస్టేట్ కూడా అక్కడ రియాలిటీ లేదు. అదొక ఇదేంటంటే ఇదిలాగా గ్యాంబ్లింగ్ అనండి, ఒక ఇలాంటి ప్లేస్. ఆ యాక్టివిటీ చాలా బాధ. అక్కడ ఏంటంటే అంత మోసమే. ఇప్పుడు అదొక గ్యాంబ్లింగ్. అయితే మరి వ్యవహారం చేసుకోవద్దా అంటే, వ్యవహారం అంటే ఈ జాగ్రత్త అవస్థ 3 అవస్థల పరంగా చూసుకొని చేసుకుంటే వ్యవహారం తప్పు కాదు. అయితే ఈ వ్యవహారంలో ఒక నర్సు కనుక హాస్పిటల్లో ఉన్నట్టు అయితే తనకేం సంబంధం లేదు. ఒక మెయిడ్ సర్వెంట్, ఒక పని మనిషి కనుక ఇంట్లో ఉన్నట్టు అయితే తనదేది కాదు అన్నట్టు ఒక ఉదాసీనంగాతోనే ఉంటే, ఒక నటుడు కనుక ఆ ఫిల్మ్ సిటీలో ఉన్నప్పుడు దానికి సంబంధించినవి కార్యక్రమాలు చేసుకోవడం తప్పులేదు. కానీ ఈ తెలివి దాంట్లో ఇంకా నైపుణ్యం చూపెట్టేసి ఇంకా ఏదో చేద్దాం. అదంటే మన ఎవరి తాత ఫోర్ ఫాదర్స్ లేరు. అక్కడ శృతుల్లో మాత్రం చూస్తే ఈ ప్రారంధాలు ఒకటి చక్కగా ప్రారంధం అనేది ఒకటి ఉంది, అదొక సమాధానం. సో ఎవరికి ఏది ప్రాప్తమో అది ఉంటుంది. తెలివితో పొందేది లేదు, తెలివి తక్కువతో పోగొట్టుకునేది లేదు. అందరూ కూడా హెల్ప్లెస్. ఇదొకటి మనం ఏంటంటే జనరల్గా ఈ భేదాలు ఎందుకు? ఎందుకంటే ఒక తల్లిదండ్రులు కన్న పిల్లలే వాళ్ళు 4 లోకాలు. అయితే ఈ ప్రపంచం అంతా అంతే, ఎందుకంటే వెరైటీ. అయితే ఇది ఎట్లా అంటే, మనం ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం, KG to PG. 5th క్లాస్ పిల్లలు 5th క్లాస్ లాగానే ఉంటారు, 10th క్లాస్ పిల్లలు 10th క్లాస్ ఉంటారు, డిగ్రీ పిల్లలు డిగ్రీ లాగానే, అండ్ మరి PG పిల్లలు PG లాగానే ఉంటారు. ఎవరు వాళ్ళ స్థాయి బట్టి ఉంటుంది. ఈ క్వశ్చనింగ్ ఎట్లా అంటే అది అసంభవం, ఇంకోలాగా ఉండలేరు. ఒక వస్తువున్న దీపికలాగా వస్తువులు ఉన్నాయి, అలాగే జంతువుల్లో కూడా. అందుకని హ్యూమన్లో శరీరాలు మానవుడే కానీ మనస్సు మాత్రం ఎవరి వాళ్ళ మనసు వాళ్ళదే. మనం వీడు పిల్లిలాగా ఉన్నాడు, వాడు నకలా వేషాలు, అది పావులాగా కుడతాడు, వాడు దయ్యం. ఇదంతా ఏంటంటే ఆ ప్యాటర్న్స్ సూక్ష్మ శరీరంగా ఉన్నాయి. కానీ అది ప్యాకేజీలు మాత్రం ఒక స్వీట్ బాక్స్ అని ఉంది, కానీ దాంట్లో స్వీట్ లేదు. పులుపు ఉండొచ్చు, తీపి ఉండొచ్చు, ఇంకా చేదు ఉండొచ్చు, ఎవరి వాళ్ళ మనస్తత్వాలు.
అయితే దీన్ని మనం అధిష్టానాన్ని గమనించినప్పుడే దీని నుంచి విడిపడతాం. అయితే లేకుంటే మాత్రం ఇది అందుకోసమే దాంట్లో కూడా ఉంది భ్రామయం సర్వభూత యంత్రారూఢ అని. అయితే మనం ఒక రాట్నం ఎక్కాము, ఆ రాట్నంలో మనకు తల తిరుగుతుంది. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? పక్క వాళ్ళను ఆశ్రయించినట్టు ఆ తిప్పేవాడిని పట్టుకున్నప్పుడు మనకు మాత్రమే అతను మాత్రమే చేస్తాడు. ఆ ఈశ్వరుడి చట్టం. ఎందుకంటే ఒక రోగి ఉన్నాడు హాస్పిటల్లో, మరి ఆ రోగి డాక్టర్ మాత్రమే శరణ్యం. ఊరికనే ఒక రోగి పలకరించుకోవడం, బాగున్నారా. ఇప్పుడు జరిగే ప్రపంచం ఇది ఒక నాటకం. అందరు బాగున్నారా అంటారు, ఎవరు బాగాలేదు. అయితే ఎందుకు బాగాలేరంటే ఆ వ్యవహారంలో కూడా ఇదిలో ఉంటే ఒకటి ఇది చేసుకుంది ఏంటంటే అవ్యవహారం తయారైంది, వ్యభిచారం. ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది, ఒక కారు కొన్నాం, టీవీ, దానికి సంబంధించిన బుక్ ఒకటి, అది ఎలా ఆపరేట్ చేయాలో, ఎలా నడుచుకోవాలనేది. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా నడుచుకుంటే అది ఇస్తుంది. సంసారానికి సంబంధించిన కూడా సర్టెన్ లాస్, దానికి సంబంధించిన నియతి ఉంది, ఒక మర్యాద, ఒక ధర్మం. అందుకోసమే రాముడిని ఆదర్శంగా విగ్రహం ధర్మ. ఇప్పుడు రాముడి భక్తి చేశాము, కానీ వ్యవహారంలో రాముడికి అన్యంగా చరిస్తున్నాం. సో మనకు ఇది దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ఉపమానం కూడా రామ అని రాసాము, ఆ రాయి తేలుతుంది. అలాగే ఆ రామ లక్షణాలు వెంట ఉన్నప్పుడు ఆ 42 లక్షణాలు ఏవైతే ఉంటే ఆ భగవంతుడు చెప్తాడు 12వ చాప్టర్లో 11వ శ్లోకం నుంచి, అది వ్యవహారంలో ఉండాలి. అదే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. అయితే స్వామి భగవంతుడు కృష్ణుడు దాంట్లో చెప్తాడు, ఇవి ఆచరించిన వాడు భక్తుడు, నాకు ప్రియుడు, అండ్ ఇదే ధర్మం అంటాడు. అయితే ఇప్పుడు వ్యక్తి మనం చూస్తే ఈ ధర్మం అనేది టోటల్ వ్యక్తిగతమైంది. ఎలా చరిస్తున్నారో అది వాళ్ళ వ్యక్తిగత ధర్మం అయిపోయింది. అయితే ఎన్ని కోణాల నుంచి చూసినా అది భజగోవిందంలో కూడా నహి రక్షతి డ్రుక్కన్ ఉంది. అయితే ఈ డ్రుక్కన్ ఏంటంటే అర్థకామాలకు సంబంధించింది. ఇవన్నీ అనుకూలం ఉన్నా ప్రతికూలం ఉన్నా ఇది మనకి ఒరగబెట్టేది ఏమి లేదు. అయితే అవి చూస్తే తాత్వికంగా కారేరి రాజుల రాజ్యములు వారేరి ఇంత చరిత్రలో అందరూ కూడా కనుమరుగయ్యారు. అయితే ఈ మృగతృష్టలాగా ఇది మనిషిని ఆకర్షిస్తుంది. అటువైపు శోభన అధ్యాస అంటారు దీన్ని. అది శోభిస్తున్నట్టు ఉంది. ఆ ముత్యపు చెప్పలో వెండిలాగా అది ఉంది. అయితే ఇది మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ. అయితే తప్పనిసరి చేసిన కర్మలు చేసుకోవాలి. రామకృష్ణ ఇంత డీప్గా, ఇంత వ్యవహారికంగా ఉంటూ ఒకవైపు అనిత్య శరీరాన్ని ఉంది, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. కానీ ఇది మనకేంటంటే చాలా అసలు ఏమాత్రం లేశంతో మిగతా జీవులకు ఏదైతే ఉందో కానీ మనిషికి మాత్రం వర్తమానంలో మనశ్శాంతి సంతోషం లేదు. ఇవి పొందాలంటే ముందు మనశ్శాంతి సంతోషం, ఆ సంబంధించిన 42 లక్షణాలు అద్వేష్ట సర్వభూతానం. ఇప్పుడు ఫీల్డ్లో చాలామయ్యే భక్తి ఎప్పుడు భగవంతుడు కృష్ణ అక్కడ చెప్పలేదు. భగవంతుడు చెప్పినది ఫీల్డ్లో ఎవరికి ఉందో వాళ్ళకి మనశ్శాంతి, తృప్తి, సమాధానం ఉంది. లేకపోతే కంప్లైంట్స్, మోసాలు, రియల్ ఎస్టేటు, ప్లాట్లు, అనమాచార్యులు కూడా ఎన్నో తాత్విక వైరాగ్య సంబంధించిన దాన్ని కొడతారు. ఇదేంటి ఎంత వ్యధలు, ఈ మోసాలు, ఈ కపటాలు, ఇది ఈ సాంసారిక జీవితాన్ని దుయ్యపడతారు చాలా స్ట్రాంగ్గా. చాలా వివేకం, వైరాగ్యం అవి ఎక్కువ జనరల్గా ప్రాచుర్యం లేవు. భక్తిపరంగా ఉన్నాయి ఎక్కువగా సర్క్యులేషన్లో. కానీ వివేక వైరాగ్యాలు ఈ ప్రాపంచిక జీవితాన్ని నిరసిస్తూ ఎన్నో ఉన్నాయి. ఆ తత్వమే, ఆ భగవంతుడు ఆశ్రయించడమే తప్ప ఇంకేది చేసినా కూడా అది చాప గనక అంత ప్లేన్ ల్యాండ్ మీద తెలివిగా ఉన్నట్టు. దానికి 5 స్టార్ లైఫ్ ఇచ్చిన అది దానికి నీళ్లతో ఉండే సుఖం లేదు. అది నెగటివ్ ఉండడం అంటే ప్లేన్ ల్యాండ్ మీద డీప్గా ఉండడం, పాజిటివ్ ఉండడం ఏంటంటే ఆ గట్టు తీరంలో ఉండడం. కానీ ఇంకా నీళ్ళలో లేదు. అయితే ఆ నీళ్ళ నుంచి వచ్చే బ్రీజ్, ఆ చల్లదనం, ఇది సాత్వికంగా ఉన్నప్పుడు మనిషికి అది ప్రతిబింబిస్తుంది ఆనందం. అయితే తమో గుణంలో, రజోగుణంలో అది ఇంకా నెట్టేయబడింది బయటికి. డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ అనుకుంటే మరి అక్కడ ఇది ఒకటే డిగ్రీ ఆఫ్ ది పెయిన్ వేరు, కానీ మరి నీళ్లతో ఉండే సుఖం లేదు. సో నెగటివ్ నుంచి పాజిటివ్ కావడం, ఉదాసీనం ఉండడం, కర్మల్లో
కంపల్సరీ అయితే తప్ప చేసుకోకపోవడం అండ్ ఎవరిని నిందించకపోవడం. ఎందుకంటే అందరూ కూడా అశక్తులు. అయితే ఈ సంసార కర్మలు ఎప్పుడు కర్మఫలాలు ఉంటాయి. ఈ కర్మ అయితే కర్మలో ఓకే అన్నాము, కానీ అనిత్యం కదా. ఇప్పుడు ఒక యాక్టర్కు ఆ సినిమాల్లో అంతా అనుకూలంగా ఉంది, 5 స్టార్ లైఫ్ ఉంది, ఏం లాభం? అది తన సహజం కాదు. అంత బాధ ఉంది, ఈ నీడ్ నాట్ వరీ, ఏం లాభం? తనకి ఉండాల్సిన తన స్వరూపం ఉంది. అందుకోసమే సుషుప్తిలో అందరికీ సుఖం ఉంది. అక్కడ ఆ సుఖంలో కాకపోతే అయితే ముందు ఇక్కడ జాగ్రత్త నుంచి స్వప్నం, శరీరాన్ని నుంచి డీకపుల్ కావడం, స్వప్నంలో మళ్ళీ లేని స్థితి సుషుప్తి, తాను ఉన్నాడు. అయితే అక్కడ తను ఉన్నట్టు తనకు తెలియదు. ఆ స్థితిని పొందినప్పుడు ఈ కంప్లైంట్స్ ఉండవు, ఈ చీకు చింత. ఎందుకంటే ఎవరి వాళ్ళైనా ఎసెన్షియల్కు వర్క్ చేసుకుంటే తప్పులేదు. దీన్ని మళ్ళీ పురుష ప్రయత్నం ఒకటి తీసుకొచ్చి ఆ తెలివితేటలను మళ్ళీ వాటిని కూడా పెద్దపీట వేసి తెలివితోని చేసుకుంటే కర్మలు బాగుంటాం, పురుష ప్రయత్నంతో బాగుంటాం. పురుష ప్రయత్నం అంటూ లౌకిక అర్ధకామాల్లో ప్రయత్నం చేయకుండా ఎవరు ఉండరు. కానీ ఇవి ఇంత ఇంకా బాధితుడిని ఇంకా బాధ పెట్టినట్టు, అదేదో లోపం వల్ల ఎవరైనా వాళ్ళ ప్రవృత్తులు బట్టి కర్మ చేయకుండా ఉండలేరు, చేయకుండా ఉంటారు. కానీ వచ్చేదాన్ని దాని వెనుక కొన్ని నియతి ఉంది, నియమాలు, అవి గ్రహిస్తూ బాధపడకుండా ఇది మళ్ళీ ఆ 3 అవస్థలను ముందు పెట్టుకొని దాని సమాధానం చూసుకొని తన స్వరూపం వైపు వెళ్ళినప్పుడు మాత్రమే దీనికి సమాధానం వస్తుంది. హరి ఓం.